ఫస్ట్ టైప్ ఫైబ్రాయిడ్ ఎట్లా ఉంటుందంటే అది లోపల లైనింగ్ వైపు గ్రో అవుతుంది. లోపల ఉన్న స్పేస్ని ఫైబ్రాయిడ్ తీసేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తున్నప్పుడు బిడ్డ లోపల అతుక్కోకుండా లేకపోతే అతుక్కున్న దానికి కావాల్సిన పోషణం దొరకక బేబీ అబార్ట్ అయిపోతుంది. అలాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ అవసరం పడుతుంది. సెకండ్ ఫైబ్రాయిడ్ గర్భసంచి లైనింగ్ కాకుండా మధ్యలో ఉన్న ఏరియాలో గ్రో అవుతాయి. గర్భసంచి లోపల ఉన్న ఏరియా మధ్యలో మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్ లోపల ఫైబ్రాయిడ్ గ్రో అవుతుంది. అట్లాంటి ఫైబ్రాయిడ్ ని మనం ముట్టుకోవాలో లేదో అది దాని సైజ్ మీద డిపెండెంట్ ఉంటుంది. నువ్వు ఫైబ్రాయిడ్ లోపల వైపు పెరుగుతూ లోపల ఉన్న లైనింగ్ ని కానీ క్యావిటీ అంటే బేబీ ఎక్కడ అతుక్కుని పెరుగుతుందో ఆ స్పేస్ ని ఫైబ్రాయిడ్ తీసుకుంటే అప్పుడే ఆ ఫైబ్రాయిడ్ ని ముట్టుకుంటాం. అదేమన్నా పైన ఉన్నా వెనకాలన్నా లోపల వైపు గ్రో అవ్వట్లేదంటే ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ని మేము యూజువల్లీ టచ్ చేయము. ఈ ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు స్పర్మ్ని ఎగ్ని జాయిన్ అయ్యే ట్యూబ్ సైడ్ కి ఓపెనింగ్ దగ్గర క్లోజ్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక బ్యారియర్ లాగా ఉండి ఈ రెండింటిని మిక్స్ అవ్వనివ్వు. అట్లాంటి ఫైబ్రాయిడ్స్ కి కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. మూడో టైప్ ఫైబ్రాయిడ్ బయట వైపు గ్రో అవుతాయి. అవి మా లైనింగ్ దగ్గర రావు, మసిల్ లేయర్ లో కూడా ఎక్కువ ఉండవు, బయట వైపు గ్రో అవుతాయి. వాటితో వేరే టైప్ ప్రెషర్ సింటమ్స్ రావడం కానీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కానీ ఇన్ఫర్టిలిటీకి వాటికి కనెక్షన్ ఉండదు. అట్లాంటి ఫైబ్రాయిడ్స్ ని అన్నెసెసరీగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ముందర కానీ ప్రెగ్నెన్సీ ముందర కానీ సర్జరీ చేస్తే వేరే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. గర్భసంచి మీద కుట్లు పడ్డము, ఆపరేషన్ చేసేటప్పుడు వేరే స్ట్రక్చర్స్తో పాటు అతుక్కోవడము, కష్టమైన సర్జరీ అవ్వడం అట్లా ఉంటాయి. సో వాటికిను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం లేనప్పుడు అట్లాంటి ఫైబ్రాయిడ్స్ని ముట్టుకోకూడదు.